ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్ను గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. ఒకసారి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య స్వామి వారు తమ పర్యటనలో భాగంగా రాజపద్మాపురం వచ్చారు. వెంకటప్పయ్య నాయుడు అనే భక్తుని ఇంటికి వచ్చారు. వారి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. వారి ఇంట్లో అగ్నిగుండం వేశారు. వారి ఇంటికి వచ్చిన ఆర్తులు, స్వామివారి దగ్గరకు వచ్చిన ఆర్తులు ఆశ్రితులకు అభయముద్రలు, నూలు దారాలు, ఆశీర్వాద చీటీలు ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారు అక్కడ రాజపద్మాపురంలో తమ మజిలీ ముగించుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. అదే టైంలో ఆ ఊర్లో ఇంకో భక్తుడు ఉన్నాడు. అతని పేరు గుత్తా వెంకటయ్య. స్వామివారి మీద వీరికి భక్తి విశ్వాసాలు ఎక్కువ. కానీ స్వామివారు రాజపద్మాపురంలో ఉన్నారన్న విషయం వీరికి తెలియదు. వేరే పని మీద వేరే ఊరు వెళ్ళారు. ఊరు వెళ్ళి వారు తర్వాత రాజపద్మాపురం వచ్చారు. స్వామివారు తమ మజిలీ ముగించుకొని అప్పటికి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. కానీ ఈ విషయం ఇతను వెంకటయ్యకు తెలీదు. స్వామివారిని స్మరిస్తూ అతను నిద్రపోయాడు. నిద్రపోయి అప్పుడు స్వామివారు ఇతనికి స్వప్న దర్శనం ఇచ్చారనమాట. ఆ స్వప్నంలోనే ఇతను స్వామివారికి పాదసేవ చేసుకుని స్వామి స్వామి అని కలవరిస్తున్నాడు. ప్రక్కనున్న భార్య అది గమనించి ఈ విషయం చెప్పింది. స్వామివారు ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళారు, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఈ స్వామివారిని దర్శించుకోలేకపోయినా ఇతను బాధపడుతున్నాడు కదా, అందుకని స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి వీరికి ఆశీర్వదించారు. వీరు స్టేషన్కి వెళ్ళిన తర్వాత వీరిని చూసి స్వామివారు ఇలా అన్నారు, అయ్యా కల్లో సాధువు కనిపిస్తే మంచిదే కదయ్యా అని అన్నారు స్వామివారు. ఓం నారాయణ ఆది నారాయణ.